సత్తెనపల్లి పట్టణం 4వ వార్డు నందు ఏర్పాటు చేసిన సర్వసభ్య నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు నియోజకవర్గ నాయకులు మన్నెం శివనాగ మల్లేశ్వరరావు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలారా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ 100 రూపాయలతో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి. 5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్య, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుంది. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీదని, సభ్యత్వం తీసుకోండి అని టీడీపీ కార్యకర్తలను అని ఘనంగా చాటండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారికి, రామచంద్ర గారికి, చౌట శ్రీనివాస్ గారికి, మన ధర్మూరి నాగేశ్వరరావు గారికి, జయనబాబు గారికి, సోమన్ గారికి, కరుమలానికి, వెంకటేశ్వరరావు గారికి, కాశీ గారికి, వెంకటరాజు గారికి, అందరికీ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ, మన సభ్యత్వం అనేది బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే ప్రమాద బీమా ఒకటే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ మన గౌరవాన్ని పెంచే సభ్యత్వం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అది మన సభ్యత్వం. మీరందరూ కూడా చేరి పార్టీని బలోపేతం చేయడం కాదు, దానివల్ల వచ్చే గౌరవాన్ని, లబ్ధిని అందరినీ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలు 4వ వార్డు పెద్దలకి, సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా నన్ను క్షమించమని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే 11ంటికి వస్తానని చెప్పాను, 1 గంట అయింది. అనివార్య కారణాల వల్ల అందుకే నువ్వు క్షమించమని అడగడానికి కారణం కూడా అదే. ఎందుకంటే అందుకని నేను కూడా ఎక్కువసేపు సమయం కూడా మరి పెద్దలు చెప్పినట్లు ఒక రాజకీయ పార్టీకి సభ్యత్వం ఫౌండేషన్ లాంటిది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సభ్యత్వం ఎంత ఉంది అనేటువంటిది ఒక గౌరవంగా చూస్తూ ఉంటారు ఆ రాజకీయ పార్టీకి. అలాగే మనం కూడా తెలుగుదేశం పార్టీలో ఎందుకు సభ్యత్వం తీసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు 40 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన ఆ రోజున చేసి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధి, సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మరి ముద్ర పడిపోయినటువంటి మాట. హైదరాబాద్ మహానగరాన్ని తీసుకుంటే ప్రపంచంలోనే ఒక గొప్ప మహానగరంగా హైదరాబాద్ రూపకల్పన కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆ రోజున విజన్ 2020 అని ఐటీ తీసుకొస్తే ఈరోజు మనం హైదరాబాద్ మహానగరంలో తిరుగుతుంటే అమెరికాలో ఉన్నామా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అలాగే విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత కూడా మన రాజధాని మహానగరాన్ని ప్రపంచ దేశాల్లో నిలబెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఆయన అమరావతి మహానగరం కట్టడం ప్రారంభించినటువంటి మాట మీ అందరికీ తెలుసు. దానికి తోడు ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది పోలవరం నిర్మాణం.
సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, విద్యుత్ శక్తి కానీ ఇవన్నీ అవసరాలు తీర్చడానికి మనకి గుండెకాయ లాంటిది పోలవరం నిర్మాణం. అటువంటి పోలవరం నిర్మాణం కానీ, నదుల అనుసంధానం కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ముద్ర బ్రాండెడ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అయితే, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ముద్ర జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఒక వ్యక్తి 5 సంవత్సరాల్లోనే ఇంత సర్వనాశనం చేయొచ్చు అనడానికి ముద్ర అయితే జగన్మోహన్ రెడ్డి అయితే, అభివృద్ధి సంక్షేమం 2 పాలలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటిది. అందుకనే మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోమని కోరడానికి ఈ రోజున మరి ఇక్కడ రావడం జరిగింది. సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళకి బీమా సౌకర్యం కూడా పెద్దలు చెప్పారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు, మామూలుగా సహజ మరణానికి 10,000 రూపాయలు మరి బీమా సౌకర్యం కూడా కలిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకని దయచేసి, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఎక్కువ సమయాన్ని మీ దగ్గర నుంచి తీసుకోకుండా మీరందరినీ మరొకసారి క్షమించమని కోరుతూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.